వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు ప్రియదర్శన్. నాతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ బి ఆంజనేయరాజు గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నానండి సార్. ఈ మధ్య గ్యాస్ట్రిక్ అనేది, ఈ బ్లోటింగ్, ఈ సమస్య చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఎక్కువైపోయింది కూడానండి. ఇంట్లో నలుగురు ఉంటే ముగ్గురు గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. ఇదే టైంకి తినకపోవడం, ఇదంతా ఇప్పుడు ఈ కార్పొరేట్ వరల్డ్లో, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సహజం అయిపోయింది అందరికి. ఈవెన్ స్టూడెంట్స్ కూడా తినట్లేదు, ఎక్స్ట్రా క్లాసెస్ అని ఈ ప్రెషర్ వల్ల ఒక్కొక్కసారి స్కిప్ చేసి అమ్మో ఎగ్జామ్కి నెక్స్ట్ టెస్ట్కి చదవాలి, లేకపోతే బయటికి వెళ్ళాలి, ఇవన్నీ టెన్షన్స్ వల్ల ఫుడ్ స్కిప్ చేసేస్తున్నారు కరెక్ట్ టైంలో. లేదంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఒకటి వచ్చినాయి సార్ అందరికి. గ్యాస్ట్రిక్ వచ్చింది, ఓ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా, ఏంటి పెద్ద ఇష్యూ అని అనుకుంటున్నారు. ఇదేమన్నా ఒక దీని తీవ్రత ఎలా ఉంటుంది సార్? ఇది జస్ట్ క్యాజువల్ గా తీసుకోవచ్చా, లేదు దీనివల్ల ఏమన్నా ఫ్యూచర్ లో పెద్ద గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా ప్రమాదకరమైందండి. నిజం చెప్పాలంటే మీకు హార్ట్ అటాక్ల్లో మోర్ దాన్ 60% గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తాయి. అసలు హార్ట్ అటాక్కి గ్యాస్కి ప్రాబ్లం అసలు సంబంధం ఏంటని అడగచ్చు. అంటే ఇప్పుడు గ్యాస్ పెయిన్ అంటారు, హార్ట్ పెయిన్ అంటారు, రెండు వేరు వేరు అని అంటారు. తెలియదు కదా, ఏదేదో తెలియక జాయిన్ అయిపోతారు. ఆ గ్యాస్ పోయినప్పుడు హార్ట్ పెయిన్ తగ్గిపోవచ్చు. అక్కడ టెస్టులు చేస్తే ఏం కనపడదు, కానీ గుండెలో నొక్కినట్టు ఉంది, నొప్పి అంటారు. ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది మెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అనేక రకాల ఫంగల్ వల్ల, వైరస్ల వల్ల, అమీబియాసిస్ వల్ల ఎక్కువ వస్తుందండి. ఈ అమీబియాసిస్ అనేది ఎంత ప్రమాదం అంటే, ఎంత తెలివైన బ్యాక్టీరియా అంటే అది మన స్టమక్లో కోకూన్స్ కట్టుకుంటుందండి, గూళ్ళు. మీరు ఒక ఫ్లాజిల్ లాంటిది కానీ, లేకపోతే గ్యాస్ తగ్గించుకోవడానికి వేసిన బిళ్ళలు కానీ, అమీబియాసిస్కి వాడిన మందు మీరు వేసుకోగానే హ్యాపీగా వెళ్ళి అందులో పడుకుంటుంది. అది పడుకుని శుభ్రంగా ఇంకా సంతానాన్ని పెంచుకుని ఆ మందు పవర్ తగ్గిపోయాక 2 వెళ్తే 20 బయటకు వస్తాయి. ఆయుర్వేదంలో ఎంత క్లియర్గా రాశారు అంటే వాయువిడంగాలని ఉంటాయండి. దాన్ని శుద్ధి చేయాలి, ఫ్రై చేస్తే శుద్ధి అవుతుంది. ఆ వాయువిడంగాలు అనే చూర్ణాన్ని మజ్జిగతోటి ఇస్తాం. ఇచ్చి ముందర ఏం చేస్తామంటే చిన్న బెల్లం ముక్క తినిపిస్తాం. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి సంబంధించిన అన్ని బ్యాక్టీరియాలకి స్వీట్ అంటే ఇష్టం అండి. ఎస్పెషల్లీ ఈ అమీబియాసిస్కి స్వీట్ అంటే పడి చచ్చిపోను. ఈ స్వీట్ తినగానే అన్నీ పరిగెత్తుకొచ్చేస్తాయి అక్కడ. అందుకే ఏం చేస్తామంటే చిన్న బెల్లం ముక్క కానీ ఏదైనా స్వీట్ కానీ తిని ½ అన్ అవర్ తర్వాత ఆ మందు వేసుకోమంట. ఇవన్నీ స్వీట్ తిందామని వచ్చినాయి కదా, మీరు వెంటనే మందు వేసారు, అన్నీ చచ్చిపోయి బయటికి వెళ్ళిపోతాయి. ఎంత అద్భుతం అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. 1000 సంవత్సరాల క్రితం ఉన్న సైన్స్ అండి ఇది. మరి అందులో గూడు కడుతుందని ఎలా రాశాడు? ఇప్పుడు వైద్యులకు తెలియదు. గుడ్డుతోటి సహా బయటికి వెళ్ళిపోతుంది అని అక్కడ క్లియర్గా రాశారండి ఆయుర్వేద శాస్త్రంలో. నేను మందు ఇచ్చిన వాళ్ళు కొంతమంది అబ్జర్వ్ చేయండి అంటే, అవును సార్ ఏయో తెల్లగా బాల్స్ లాగా బయటికి వెళ్ళినాయండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎంత అద్భుతమైన సైన్స్ ఆ రోజుల్లో మీరు అర్థం చేసుకోండి. ఈ అమీబియాసిస్ అనే దానికి మందు లేదండి ఇవాళ మోడర్న్ మెడిసిన్లో. వేసుకుంటే ఆ 10 రోజులు తగ్గుతుంది, మళ్ళీ 2 నెలలకు వచ్చేస్తుంది. ఈ అమీబియాసిస్ అనేది 99% వాటర్ ద్వారా వస్తుంది. సమ్మర్లో మనం నిల్వ ఉన్న నీళ్ళు తాగడం, నదుల్లో కానీ ఇంకోటి కానీ చెరువుల్లో కానీ అదే నీరు పంపింగ్ ద్వారా రావడం, దానివల్ల రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసమే చూడండి సమ్మర్లో పసిరికలు అనేవి ఎక్కువ వస్తాయి, కామెర్లు ఎక్కువ కనపడతాయి. అందులో విజయవాడ రీజన్ ఒకటి, గోదావరి జిల్లాల్లో విపరీతంగా వస్తాయి. ఎందుకు అంటే ఆ రిజర్వాయర్లో ఉన్న నీళ్లు పసిరికలు వచ్చేయడం వల్ల, అందులో అమీబియాసిస్ పెరిగిపోవడం వల్ల, ఆ నీళ్లు తాగడం వల్ల విపరీతంగా వస్తాయి. ఈ గ్యాస్ ప్రాబ్లం అతిగా పెరిగిపోయింది అనుకోండి, ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, లివర్లోకి వెళ్ళిపోయి, లివర్ నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోయి బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం వల్ల మీకు ఇక్కడి నుంచి పుండు పడిపోవడం, స్టమక్లో అల్సర్స్ ఏర్పడడం, అల్సర్స్ వల్ల మళ్ళీ అక్కడ టైఫాయిడ్ అటాక్ అవ్వడం, లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అతిగా పెరిగిపోవడం వల్ల ఇక్కడ మన పేగులు టర్నింగ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ బ్లోటింగ్ వచ్చేసి విపరీతంగా పొట్ట బ్లోటింగ్ వచ్చేసిందండి. కింద నుంచి కానీ పైనుంచి కానీ గ్యాస్ రిలీజ్ అవ్వట్లా. ఏమవుతుంది, హార్ట్ని ఒత్తేస్తుంది. ఎప్పుడైతే హార్ట్ని ప్రెషర్ చూపించి నొక్కేసిందో బీపీ రావచ్చు, కొలెస్ట్రాల్ రావచ్చు, హార్ట్ అటాక్ కూడా రావచ్చు. ఇది ఎప్పుడైతే లివర్లోకి వెళ్ళిపోయి అతిగా పెరిగిపోవడం వల్ల బ్లడ్లో కలిసిపోయిందో మీకు చర్మవ్యాధులు, సోరియాసిస్, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. అసలు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం రావడానికి కారణం 90% గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి.
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మీకు? యాసిడ్స్ పెరిగిపోయినాయి కాబట్టి ఆ యాసిడ్స్ న్యూట్రల్ అవ్వడానికి సరిపడే ఆహారం మీరు టైంకి తీసుకోవట్లేదు కాబట్టి ఆ యాసిడ్స్ మీ పొట్టలో ఉన్న పేగులకు ఉన్న లేయర్ని తినేస్తాయి, మంచి గుడ్ ఫ్యాట్ని డైజెస్ట్ చేస్తాయి. అట్లా పని చెప్పలేదు కదా మనం. ప్లస్ అన్ఈవెన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీ ఏం చేస్తుందంటే మీరు టైమ్లీ ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఆ టైంలో మీకు యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది. అలవాటు చేసేసిన తర్వాత టైం మార్చేసి తింటున్నారనుకోండి, మీ ఫుడ్లో మీ ఆహారం లేనప్పుడు మీ స్టమక్లో అది మీరు ఫుడ్ తిన్నప్పుడు యాసిడ్స్ రిలీజ్ చేసింది. దానివల్ల ఏమవుతుంది, మీ బాడీలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే pH పెరిగిపోయిందో, pHలో ఇన్బ్యాలెన్స్ మీ బాడీలో వచ్చిందో జబ్బులన్నీ కూడా హ్యాపీగా మీ బాడీలో ఎంటర్ అయిపోతాయి. ఎస్పెషల్లీ క్యాన్సర్, సోరియాసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఇలాంటి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అన్నీ మీ బాడీలోకి రావడానికి కారణం ఏంటంటే pHలో ఇన్బ్యాలెన్స్. ఈ pHలో ఇన్బ్యాలెన్స్ రావడానికి కారణం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అందరూ ఏమనుకుంటారంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏదో జిల్లేసీలు తాగాం, ఓ ప్యాంటాప్ వేసుకున్నాం, ఒక డైజిన్ ఏదో ఒకటి వేసుకున్నాం, తగ్గిపోయిందని వదిలేస్తారు. దయచేసి అలా వదలొద్దండి. చాలా అంటే చాలా ప్రమాదం అది. మీకు అనేక వ్యాధులు రావడానికి కారణం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అంచేత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మా దగ్గరికి వస్తూ ఉంటారు, ఏదో 3-4 రకాలు ఇస్తాం, ఒక 3,000-5,000 ఇమ్మంటాం. అయ్యి బాబాయ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఇంత డబ్బులా అని అడుగుతారు. దానివల్ల ఎంత ప్రమాదం అనేది వాళ్ళకి అర్థం అట్లా. కొంతమంది సార్ 20 సంవత్సరాల నుంచి నరకం అనిపిస్తున్నాం అండి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నిద్ర కూడా పట్టదండి. మీకు నిద్రలేమున్న వాళ్ళలో చూసుకోండి మీరు 60-70% గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఎందుకు అంటే ఈ గ్యాస్ అనేది పొట్టలో పెరిగిపోయి అది బయటికి వెళ్ళడానికి ఖాళీ లేనప్పుడు గ్యాస్ యొక్క లక్షణం ఏంటి, పైకి చేరుతుంది. ఆ పైకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో హీట్ పెరిగిపోయి ఆ హీట్ అనేది బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్కి హీట్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా మీకు నిద్ర రాదు. కళ్ళు చుట్టూరు నల్లబడ్డం, కళ్ళు ఎర్రబడ్డం, కళ్ళు మంటలు, ఒళ్ళంతా మంటలు. ఎప్పుడు ఏసీలో ఉంటారు గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు. కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రణపాల అని ఉంటుందండి. అల్సర్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. స్టమక్లో అల్సర్స్ ఉన్న వాళ్ళకి రణపాల అనేది చాలామందికి తెలుసు. దళసరిగా ఉంటుంది, ఆకు నేల మీద పడేస్తే మొక్కలు వచ్చేస్తాయి దాని నుంచి. పత్రబీజ అని కూడా అంటారు యునానీలో. బీజపత్ర అంటారు, పత్రబీజ అంటారు. జక్మే హయాత్ అని కూడా అంటారు. అంటే ఎటువంటి పుండినైనా తగ్గించగలిగే గుణం దాంట్లో ఉంది. ఆ ఆకు కనుక సలాడ్గా మీరు రోజు తింటే, వెంటనే కోసి తింటే చాలా బాగుంటుంది తినడానికి, పుల్లపుల్లగా. లేట్ అయితే మట్టికి వగరు వస్తుంది బాగా. దాన్ని సలాడ్గా వాడుకున్నారనుకోండి, కిడ్నీ స్టోన్స్ కరుగుతాయి, కిడ్నీలు ఖాళీ అవుతాయి. స్టమక్లో ఉన్న థ్రోట్ నుంచి యానస్ దాకా ఉన్న అల్సర్స్ అన్నిటిని తగ్గించే అద్భుతమైన గుణం ఆ పత్రబీజంలో ఉంది. సింపుల్ అండి. ఇలాంటివి వాడుకుంటే కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే ఇండైజేషన్ అనేది లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో చూసుకోవాలి. ఇండైజేషన్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మైగ్రేన్ వచ్చే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, మోర్ దాన్ 60% గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మైగ్రేన్ వస్తుంది, చర్మవ్యాధులు వస్తాయి, హార్ట్ అటాక్ రావచ్చు, కిడ్నీ పోవచ్చు, లివర్ పోవచ్చు. ఎంత ప్రమాదం చూడండి. అందరూ ఏమనుకుంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సింపుల్, ఏదో జిల్లేసీలు వేసుకుంటున్నాం, అది వేసుకుంటున్నాం, ఇది వేసుకుంటున్నాం, తగ్గిపోయింది అనుకుంటున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదండి. నెగ్లెక్ట్ చేయకుండా చేసుకుంటే నిద్రలేమి నుంచి బయటపడవచ్చు. మీ పొట్ట ఎప్పుడైతే చల్లగా ఉందో, మీ పొట్టని చిన్న మెదడు అంటాం మేము ఆయుర్వేద శాస్త్రంలో, అక్కడ చల్లగా ఉందనుకోండి మీకు జబ్బు రాదు. నిద్ర చక్కగా నిద్ర పడదు. ఇక్కడ ఆలోచన అనే దానివల్ల ఇది వేడవుతుంది, ఆహారం అనే దానివల్ల ఇది వేడైపోయి, ఈ రెండు వేడైనాయి అనుకోండి, ఆ మనిషి ఆటోమేటిక్గా నిద్ర కోల్పోతాడు. ఇవాళ 190 మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎన్ని కేసులు అంటే మాకు. ఇవాళ నిద్ర పట్టించి అమెరికా నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, ఒక సైంటిస్ట్. ఆయన మన మందులు ఏ వాడర్లేండి, ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. సార్ నిద్రకి ఏదైనా మంచి మందు కనిపెట్టిన సార్, మేము బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి కొనుక్కుంటాం మీ దగ్గర అని అడిగారు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి నిద్రలేమనేది ఎంత మేజర్ ప్రాబ్లం అయిపోయిందో. దానికి కారణం మోర్ దాన్ 50% గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అంచేత ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది సింపుల్ కాదు. చాలా చక్కని ప్రశ్న వేశారు మీరు. దానివల్ల ఇంకా ఏంటి ప్రమాదం ఏమి వస్తాయని. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని, సమాచారాన్ని ఇచ్చినందుకు.